ఏఐసీసీ ఆల్ ఇండియా క్రిస్టియన్స్ కౌన్సిల్ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో 12 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో మెగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ఏఐసీసీ ప్రెసిడెంట్ రిక్కీ గూట మహాత్మా గాంధీ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ సుధానంద తెలిపారు. బుధవారం నాడు కాకినాడలో మూలపేట గ్రామంలో గల దైవ ప్రేమ ప్రార్థనా మందిర ఆవరణలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా రిక్కీగూటం మాట్లాడుతూ గురువారం నాడు అమలాపురం జిల్లా ఎస్పీ ఆఫీస్ నర్సీపట్నంతో పాటు పలు ప్రాంతాల్లో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో స్థానిక మహిళలకు పరీక్షలు చేయించారు. డాక్టర్ సుధానంద, డాక్టర్ భావన ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహించారు. అదేవిధంగా సిరి డెంటల్ క్లినిక్, దృష్టి కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో దంతా కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రీనా ప్రిన్సీ, కంటి వైద్య నిపుణులు మాధురి, మహాత్మాగాంధీ డాక్టర్లు, సిబ్బంది పి శ్రీనుబాబు, నాయుడు, డేవిడ్ రాజు, జోవెల్ రాజు, వాలంటీర్లుగా వీరేంద్ర, బద్రి తదితరులు పాల్గొన్నారు. సహకారంగా మహాత్మాగాంధీ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి వైజాగ్ నుంచి వారు వచ్చి వారి సిబ్బంది వచ్చి ఇక్కడ టెస్టులు క్యాన్సర్ గురించి చెప్తూ డాక్టర్ గారు చెప్తూ క్యాన్సర్ అంటే ఇది, దీన్ని ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి అని కౌన్సిలింగ్ ఇస్తున్నారు రోజంతాని సాయంత్రం వరకుని. దీనికి సహకారంగానే సిరి డెంటల్ నుంచి పిఠాపురం నుంచి వారు డాక్టర్స్ వేరిద్దరూ వచ్చి హెల్ప్ చేస్తున్నారు, సహకరిస్తున్నారు. దానికి సపోర్ట్గా ఇక్కడ మన దృష్టి ఐ కేర్ నుంచి కాకినాడ పిఠాపురం సామర్లకోట దృష్టి ఐ కేర్ నుంచి వారు డాక్టర్స్ వచ్చి వారి సిబ్బంది మాతో ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్కి హెల్ప్ చేస్తున్నారు. అలాగనే ట్రినిటీ హాస్పిటల్స్ కాకినాడ నుంచి వచ్చి వారు సిబ్బంది జనరల్ కేటగిరీలోని అక్కడ మాకు హెల్ప్ చేస్తున్నారు. వారందరికీ థ్యాంక్ యూ. డాక్టర్ గారికి అలాగే వారి సిబ్బందికి బృందం అంతటికి కూడా మరి యేసు ప్రభు నామంపేట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా మరి మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ నుండి వీచేసినటువంటి వారి యొక్క డాక్టర్ గారు బృందం వారు చాలా చక్కటి రీతిలో స్త్రీలకు మంచి మరి వైద్యాన్ని అందిస్తూ ఉన్నారు. అందుని బట్టి సంతోషిస్తున్నాం. అలాగనే ట్రినిటీ హాస్పిటల్ నుండి మరి నిజంగా ఒక గొప్పవారు రిక్కీ గూటం గారు వారి యొక్క ఆధ్వర్యంలో మరి బృందం అంతా చక్కని వైద్యాన్ని అందించారు. అందుని బట్టి నేను అంతగానో స్తుతిస్తున్నాను. మూడవదిగా దృష్టి కంటి ఆసుపత్రి నుంచి కూడా ఆ మధ్యకు వచ్చి అనేక మందికి చక్కని వైద్యాన్ని అందించారు. వారిని బట్టి స్తుతిస్తున్నాను. అలాగనే సిరి దంత వైద్యశాల నుంచి సిస్టర్స్ వచ్చారు, డాక్టర్ గారు వారిని బట్టి స్తుతిస్తూ ఇంకా అనేకమైన ప్రోగ్రామ్స్ ఇలాంటివి ఏర్పాటు చేసి అనేక మంది ప్రజలకు మేలు చేయాలని మా యొక్క పరిచర్య తరపున వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తాము.